భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని సమాచారం ఉందని, ఇసుక అక్రమ రవాణా చేస్తే కేసులు నమోదు చేస్తామని పినపాక తహసీల్దార్ సూర్యనారాయణ హెచ్చరించారు. బుధవారం ఆయన పినపాక తహసీల్దార్ కార్యాలయంలో మాట్లాడారు. ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. చెప్తున్నారు కానీ బాధ్యతాయుతంగా గ్రామాల్లో ఉన్న యువత కూడా స్పందించి ఆ గ్రామాల్లో అన్యాక్రాంతం కాకుండా ఎటువంటి ప్రభుత్వ ఆదేశాలు లేకుండా సరఫరా చేస్తున్న ఇసుక వాహనాలను స్వచ్ఛందంగా వాళ్ళే పట్టుకొని మాకు అప్పవలసిందిగా మేము అందరి ప్రతి గ్రామస్తులకు విజ్ఞప్తి చేస్తున్నాము. సాధ్యమైనంత వరకు మేము కూడా అరికట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము. కానీ ఈ అవగాహన అనేది గ్రామాలలో ఉంటే గ్రామాలలో ఉన్న యూతులందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మీరే స్వచ్ఛందంగా ఒక గ్రూపుగా ఏర్పడి ఎవరైతే అక్రమ రవాణా చేస్తున్న వాహనదారులు ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకొని మాకు అప్పచెప్పవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మేము గ్రామాలకు వెళ్ళినప్పుడు కూడా పదే అదే చెప్తున్నాము. గ్రామంలో ఉన్న విద్యార్థులకు, చదువుకున్న సంఘాలకు కానీ, విద్యార్థి సంఘాలకు కానీ, మరి సంఘాలకు కానీ ఈ అక్రమ రవాణా జరగకుండా చూసుకుంటే ఆ గ్రామంలో సరఫరాకు పర్మిషన్ తీసుకుని చేసుకుంటే ఆ గ్రామానికి కూడా ఆదాయం వస్తుంది. ఆ గ్రామం కూడా అభివృద్ధి చేయడానికి కొంత దోహదపడుతుందనే విషయాన్ని కూడా మేము ప్రజల ద్వారా గ్రామస్తులకు తెలియజేస్తున్నాము. మా వంతు కర్తవ్యంగా మరి ఇది కూడా ప్రతి గ్రామస్తులు తెలుసుకొని వారి గ్రామాలలో అక్రమ ఇసుక రవాణాను అరికట్టుటకు వాళ్ళు టీములుగా ఏర్పడి స్వచ్ఛందంగా ఎవరైతే దొంగతనంగా రాత్రిపూట ఇసుకను రవాణా చేస్తున్నారో వాటిని పట్టుకొని మాకు అప్పగించవలసిందిగా మేము ప్రతి గ్రామస్తులకు, మండలంలోని గ్రామాల ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. పదే చెప్తున్నాము. మేము గ్రామాలకు పోయి కూడా అదే చెప్తున్నాము ప్రజలకు. ఇది అందరు గమనించి దయచేసి మాకు సహకరించగలరని మనవి చేస్తున్నాం.